నివాసంలో జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు యలహంక నివాసంలో బెంగళూరు పిక్చర్స్ చూద్దాం మనం ఇప్పుడు. బెంగళూరు యలహంక నివాసంలో జగన్మోహన్ రెడ్డి గారు కన్నడ నాట కాంగ్రెస్ కీలక నేతలతోటి సమావేశమయ్యారు. అవును. అదొక డెవలప్మెంట్. కాంగ్రెస్కి ఈజ్ బికమింగ్ క్లోజర్ అని. రెండోది ఏంటంటే వైసీపీ ఎంపీ రాజ్యసభ సభ్యులు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వాటా కింద రాజ్యసభకి వెళ్ళిన కృష్ణయ్య గారు ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీలో ఒక కందుకూరి వీరేశలింగంని పంతులు గారిని ఒక రాజా రామ్మోహన్ రాయని చూశాడు. సాంఘిక విప్లవానికి నాంది పలికాడు. కులగణనకి విషయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని స్వాగతిస్తున్నామంటూ. సో ఇవన్నీ ఇండికేషన్స్గా చూడొచ్చా కాంగ్రెస్ వైపు జగన్మోహన్ రెడ్డి గారి చూపు అనే దాని కింద? అంటే ఒకటండి, ఆయనకి ఒక రిలేషన్ ఉండటం మంచిది అని అయితే అనుకుంటున్నాడు ఆయన. అంటే మొన్న మనం ఢిల్లీలో జరిగినటువంటి ధర్నా సందర్భంగా కూడా ఇండి కూటమి నుంచే ఎక్కువ మంది వచ్చి ఆయన పరామర్శించారు అక్కడ తప్ప ఎన్డీఏ కూటమి నుంచి ఏ ఒక్క ముఖం కూడా కనబడలేదు ఆ ఏరియాలో. సో అంటే కాంగ్రెస్ పార్టీ రాలేదు, కానీ ఇండి కూటమి మిత్రపక్షాలు వచ్చి అఖిలేష్ యాదవ్ లాంటి వాడు సీరియస్గా మాట్లాడి వెళ్ళాడు. అంటే ఇది ఏంటి కండిషన్ అనేది తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళకేమో అతను పార్టీని విలీనం చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఈయన జస్ట్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే వైపు ఆలోచిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన ఒక ఆప్షన్ పెట్టారటండి, నేను బీజేపీకి ఏ రకంగా అయితే రహస్యంగా సహకరిస్తూ వచ్చానో ఆ రకమైన రహస్య సహకారం మీకు అందివ్వగలను, కానీ నేరుగా వచ్చి విలీనం మద్దతు ప్రకటించడం విలీనం అనేది సూసైడ్ కింద లెక్క. అది ఇంకా విలీనం చేయటం ద్వారా ఆయనకి ఇంకా భవిష్యత్తు ఉండదు. ఆయన నిమజ్జనం అయిపోవటమే, దానికి ఆయన సిద్ధంగా లేడు. అయితే ఈ రిలేషన్ని వాళ్ళు ఆమోదిస్తారా లేదా అనే దానికి సంబంధించి కాంగ్రెస్ నుంచి క్లియర్ ఇదైతే లేదు. వాళ్ళు విలీనానికే మొగ్గు చూపేటువంటి పరిస్థితిలో ఉన్నారు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ కానీ. కాబట్టి అంత ఈజీ కాదండి. వీళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఈయన ఎందుకు అలా అటువైపు స్నేహహస్తం చేస్తున్నాడు అంటే 3 టర్మ్స్ అయిపోయింది. మొన్న 63 సీట్లు కోల్పోయినటువంటి పరిస్థితి ఎన్డీఏది. కనుక వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి పరిస్థితి ఏమిటి, ఎన్డీఏ కూటమి పరిస్థితి ఏమిటి, ఒకవేళ కేంద్రంలో ప్రభుత్వం మారితే ఆ కొత్తగా ఏర్పాటయ్యేటువంటి ప్రభుత్వంతో కొంచెం సన్నిహితంగా ఉండటం మంచిది కదా అనేది ఎక్కడో ఆయన ఒక ప్రికాషన్ తీసుకుంటే మంచిది అనేది అనిపిస్తోంది ఆయనకు చాలా కాలంగా, గత ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి. అంటే ఒక ఆలోచన కూడా చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. రేపు 26, 27కి ఎలాగో ఈ జమిలీ ఎలక్షన్స్ వస్తాయి, 26 కానీ 27 కానీ 26 అని అంటున్నారు. 26 చివరిలో కానీ 27 మొదట్లో కానీ అప్పటిదాకా కొంత ఒగ్గబట్టుకుని కూర్చుందాం. ఆ జమిలీ ఎలక్షన్స్కి వాతావరణం అంతా కాంగ్రెస్కి అనుకూలంగా మారుతుంది, ఈ లోపల మనం బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకుందామని ఎక్కువ కాలం ఆయన బెంగళూరులో ఉంటూ కన్నడ కాంగ్రెస్ నాయకుల ద్వారా కీలక నాయకులు ఇంకెవరు ఉంటారు, డీకే శివకుమార్ గారు. డీకే ఈ విషయంలో ఎవరు కదిలించినా, అంటే జగన్తో మీరు మాట్లాడుతున్నారు, లేదు జగన్ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అని ఎవరు ఆయన దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళ మీద పడి దాడి చేసే లెవెల్లో మాట్లాడుతున్నాడు ఆయన. అవును. ఎవరు చెప్తున్నారు మీకు ఇవన్నీ, ఇలాంటి పుకార్లు ఎందుకు పుట్టిస్తున్నారు అని చెప్పి చాలా సీరియస్ అయ్యాడు ఈ మధ్య కాలంలో. కోపగిస్తున్నారు, ఆగ్రహిస్తున్నారు. అవును, ఆగ్రహిస్తున్నాడు ఆయన, మీద పడుతున్నాడు ఆయన. సో కానీ ప్రయత్నం అయితే జరుగుతోంది, అది కనిపిస్తోంది విజిబుల్గానే. అంటే వాళ్ళు ఇంతకాలం ఎన్డీఏ ప్రభుత్వం మీద ఎప్పుడూ పెద్దగా ఏ విషయంలోనూ మాట్లాడినటువంటి వైఎస్ఆర్సీపీ బడ్జెట్ విషయంలో కొంచెం రాజ్యసభలోనూ అలాగే లోక్సభలో కూడా గొంతు పెంచి మాట్లాడటం మనం చూసాం. అంటే ఆంధ్రప్రదేశ్కి మీరు ఒరగబెట్టింది ఏమీ లేదు, అదేదో ఆంధ్రప్రదేశ్కి మొత్తం దోచిపెట్టారు బడ్జెట్లో అని చెప్పి ఇండి కూటమి నుంచి కొంతమంది మాట్లాడుతున్నారు. ఏమీ దోచిపెట్టలేదు, కేవలం అప్పులు ఇప్పిస్తామని మాత్రమే ఒక హామీ ఇచ్చారు తప్ప ఏమీ జరగలేదు అని విజయసాయి రెడ్డి చాలా సీరియస్గా రాజ్యసభలో ఆర్గ్యూ చేశాడు. అదే పద్ధతిలో అక్కడ లోక్సభలో కూడా అదే చర్చ జరిగింది, అక్కడ కూడా అలాంటి వ్యాఖ్యలే వచ్చినాయి. అలాగే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి వక్ఫ్ బిల్లుకు సంబంధించి జరిగినటువంటి చర్చలో వీళ్ళు టోటల్గా వ్యతిరేకంగానే నిలబడ్డారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ బిల్లు విషయంలో మేము నెగిటివ్ స్టాండే మాది అని ఓపెన్గా చెప్పేశారు. ఈ పరిణామాలన్నీ
అంటే మైనారిటీ ఓట్ బ్యాంకు ఇబ్బంది అవుతుంది అనే ఆలోచన ఉండొచ్చు. అయినప్పటికీ కూడా గతంలో చాలా సందర్భాల్లో ఇలాంటి కీలక విషయాల్లో కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో వాటిని అనుసరించి నడిచినటువంటి సందర్భాలే. ఎక్కడా వాళ్ళు ప్రజల్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ మొదటిసారి ఆ రెండు విషయాల్లోనూ కొంచెం సొంత స్టాండ్తో మాట్లాడినట్టుగా కనిపించారు. ఇది కూడా ఇండికేషనే. అంటే కొంత అటువైపు, అంటే పూర్తిగా కాదు, జస్ట్ అలా ఒక చిన్న టర్న్ ఇచ్చి కనిపించాలి మనం. అంటే అలీన విధానము, ఎవరితోనూ లేం మేమనేది ప్రస్తుతానికి. ఇది నెమ్మదిగా అటువైపు గనక మొగ్గు చూపుతోంది దేశం అని గనక క్లారిటీ వస్తే అప్పుడు ఇండి కూటమి వైపు జరగటానికి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఎవరితోనూ స్ట్రైట్ ఇది ఉండదు. ఇప్పుడు కృష్ణయ్య గారు చేసిన వ్యాఖ్యలను ఎట్లా అర్థం చేసుకోవాలండి? ఎంపీ రాజ్యసభ మెంబర్ అంటే ఆయన పేరుకి వైఎస్ఆర్సీపీకి ఆంధ్ర నుంచి రాజ్యసభకు పంపబడ్డవారు అయినప్పటికీ హిజ్ ఇంట్రెస్ట్ ఆర్ దేర్ మోర్ ఇన్ తెలంగాణ. అవును. ఆయన వ్యక్తిగత స్థాయిలో బీసీ నాయకుడిగా రాహుల్ గాంధీ పట్ల ప్రశంసాపూర్వకమైన వ్యాఖ్య చేశాడా, లేకపోతే? లేదండి, అది బీసీ నేతగా ఆయన మాట్లాడిన మాటలుగానే చూడాలి. ఆర్ కృష్ణయ్య మాట్లాడినటువంటి మాటలు. అయితే ఆయన మొత్తం ఆయన నిర్మాణం ఇక్కడే ఉంది, తెలంగాణలోనే ఉంది. నిర్మాణం తెలంగాణలో ఉంది, ఆయనేమో ఆంధ్ర కోటాలో ఉన్నాడు. ఈయన టోటల్గా ఇప్పుడు బీసీ వీటికి సంబంధించి, కులగణనకు సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్స్